హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాండి. నేను మీ రజనీని. ఈరోజు వీడియో యోగా డే రోజు వీడియో. ఇది యోగా డేకి వెళ్తారు కదా యోగా చేయను, ఆ రోజు ప్రిపేర్ చేయడానికి ముందు రోజే పిండి అనేది కలిపి పెట్టేస్తున్నాను. ఆ రోజు అయితే మార్నింగే వెళ్ళాలి, 6కి అంతా స్కూల్ కాడ ఉండాలంట. అవుట్ సైడ్ తోడుకొని వెళ్ళి అక్కడ యోగా చేపిస్తారంట. అందువలన లేట్ అయిపోతుంది అనేసి నైట్లోనే పిండి కలిపి పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేస్తానే టిఫిన్ చేసి ఇచ్చేయచ్చు అనేసి కలిపి పెట్టేసిన తర్వాత టైం అనేది సెట్ చేస్తున్నాను. మార్నింగ్ లేయడానికి లేచి అప్పుడు టిఫిన్ రెడీ చేయొచ్చు అని. ఇప్పుడు మార్నింగ్ 5:20కి అనేది లేసేసినాను. బ్రెస్ ఒకటి వేసుకొని చపాతీనే దానికి వచ్చి జామ్ వేసుకొని తీసుకెళ్తానని చెప్పినారు. అందువలన చపాతీ ఒకటే చేసేస్తే చాలును. దాంట్లోకి ఏం చట్నీ పల్లెం ఏమీ చేయలేదు. చపాతీ దాంట్లోకి జాము. పిండి కలిపి పెట్టింటాం కదా ముందు రోజు, ఫ్రిడ్జ్లో పెట్టింటే చల్లగా ఉంటుంది. అందువలన మనము తీసేసి కొంచెము చల్ల నీళ్ళు అనేది ఇలా పెట్టుకొని తర్వాత మనము చపాతీ చేసుకుంటే బాగుంటుంది. పిండి అనేది ఆ కోల్డ్ అయిపోయి ఉంటుంది కదా చల్లగా, అది తగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు మంచినీళ్ళలో పెట్టుకొని తర్వాత ఇలా చపాతీ చేసుకుంటే ఆ చల్లగా ఉండే పిండి అంతాను వెళ్ళిపోయి మంచిగా మనము చపాతీ అనేది రెడీ చేసుకునేయచ్చు. తీసిన తక్షణమే కొంచెం ఇలా బాక్స్లో పెట్టుకొని నీళ్ళలో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చపాతీ అనేది చేసుకుంటే మనకి పిండి అనేది బాగా నాని ఉంటుంది, తొందరగా కూడా చేసేయగలము. పట్టుకుండే కాయలేదు కదా, కోల్డ్గా అయిపోయి ఉంటుంది పిండి అంతాను. అందువలన ఇది అయిపోయిన తర్వాత పాలు కూడా కాంచేసింటి. ఇంకా అక్కడ వెళ్ళాలకు వేరే చోటుకి 1 అవర్ పడుతుంది. అందుకు పాలు తాగినా పర్వాలేదు అనేసి పాలు ఒకటి మటుకే ఇచ్చినాము. ఇప్పుడు ఇది బ్రెడ్ కూడా కొంచెం వేయిస్తే బాగుంటుంది మళ్ళీ జర్నీలో వచ్చేటప్పుడు, లేదంటే అక్కడ ఏమన్నా లేట్ అయితే తినడానికి ఉంటుందనేసి ఇవి ఒక 4 పీసులు ఇలా కాల్చి ఇచ్చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయా. ఇంకా మార్నింగే రెడీ అయిపోయినాడు మా కొడుకు కూడా. ఇంకా బయలుదేరి స్కూల్ కాడ అనేది వదిలేసి వచ్చేస్తాం. మార్నింగ్ ఇంకా బాక్స్లో వాటర్ బాటిల్ అవంతాను మెసేజ్ చేసింది స్కూల్ ఇంకానే ఇవన్నీ తీసుకురావాలా అనేసి. ఇంకా ఏమేమి చెప్పినారో అవంతాను తీసుకొని బయలుదేరేసినాం. 5:45 అనేది బయలుదేరేస్తున్నాము స్కూల్ కాటికి. ఇంకా బయలుదేరేసి ఇంకా అందరూ వచ్చేసింటారు ఆల్రెడీ అనేసి మేము తొందరగా బయలుదేరుతాం. ఇక్కడ చూడండి మాది బ్లాక్కి. స్కూల్ అనేది దగ్గరనే, ఒక 10 నిమిషాలు పడుతుంది ఇంటికాటి నుంచి. దగ్గరే స్కూలు. ఇంటికి అనేది బయలుదేరి మళ్ళీ వచ్చేస్తున్నాం. మా బ్లాకీకి అనేది బిస్కెట్లు వేస్తున్నాను. పాలు కూడా వేయించి, ఇంకా పాలు అప్పుడు కొంచెమే ఉండింది, ఇంకా అవి చాలు అనేసి బిస్కెట్లు అనేది వేసి ఇంటి ముందర ముగ్గు పెట్టేస్తున్నాను. ముగ్గు పెట్టేసిన తర్వాత స్నానం చేసుకొని, ఈరోజు శనివారము కదా, శనివారంకి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాము అనుకుంటే తొందరగానే లేసింటాం కదా, అందుకే ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళి వచ్చేసి తర్వాత షాప్కి వెళ్ళేది. స్వామి దగ్గరికి పూలు అంటి పండ్లు అనేది తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ వచ్చి అమ్మవారి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ సైడ్ వచ్చి అమ్మవారిది, ఆ సైడ్ ఆంజనేయ స్వామిది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి. లోపల నేను తీయలేదు స్వామివారిని. ఇప్పుడు నేను వస్తానేది అక్కడ ఆంజనేయ స్వామి పైన కనిపిస్తున్నారు చూడండి. అయిపోయి ఇంటికి అనేది వచ్చేస్తుంది. మా చెల్లెలు కూతురు అనేది వచ్చేసింది. ఆ రోజు స్కూల్ లేదు, అందువలన ప్రసాదం ఇచ్చినారు స్వామి. ఇది పెడతాను ఎప్పుడు అది తెచ్చి నాకు పంపిస్తాను. స్వామి అనుకో అనుకోవాలి. స్వామి
చేసినావా? ఏం తింటివి? దోశ. అమ్మ చేసిందా? అమ్మ పైన డ్యూటీకి మామ మెగా సిటీకి పోయినాడా? చేసి టిఫిన్ చేద్దాం. చపాతీ చేసినా. చపాతీ అయ్యో దోశ చపాతీ రెండు చేసినారా? చపాతీ ఎవరికి, దోశ ఎవరికి? ఇంకా టిఫిన్ అయిపోయిన తక్షణమే శారీ అనేది నాకు ఐరన్ చేయడానికి ఇచ్చింది. అదే బాక్స్ ఫోల్డింగ్ చేయాలి శారీ. ఎక్కడైనా వెళ్ళినప్పుడు కనుక తీసుకొని వెళ్ళి ఒక 2 minutesలో అనేది శారీ కట్టుకునేయచ్చు కదా. అలా నాకు ఐరన్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి అని ఇచ్చింది కస్టమరు. ఇంకా చేస్తాము అనేసి స్టార్ట్ చేసేందుకు ఐరన్ బాక్స్ అనేది రిపేర్ అయిపోయిందా. సడన్గా ఇంకేమి అనేసి చేసే కాలేదు, అలాగే పెట్టేసింటి. మా యజమానులు కొత్తది ఐరన్ బాక్స్ అనేది తీసుకొచ్చేసినారు వెళ్ళి. ఇంకా ఐరన్ బాక్స్ వేస్ట్. అది తీసుకొని నేను 6 years అయిపోయిందా, ఒక 6 ఏళ్ళు అయిందా. బాగానే యూజ్ వచ్చింది, అది ఏం కూడా ప్రాబ్లం లేకుండా. వైర్ అనేది రిపేర్ అయింటే వైరు చేంజ్ చేసిన తర్వాత అదేమీ పని చేయలే సరిగ్గా. ఇంకా ఈ కంపెనీ అనేది తీసుకుంటే నేను ఐరన్ బాక్స్ కొంచెము తక్కువే. దానిపైన ఫస్ట్ తీసుకొనింది 2,500, దానికంటే కొంచెం తక్కువే ఈ ఐరన్ బాక్స్. ఇంకా ఐరన్ అనేది చేసేసి ఇది వచ్చేసి నేను మధ్యాహ్నానికి ఇచ్చేయాలి, 1 గంటకంతా. ఈవినింగే పూజ అంట. ఇంకా అది ఐరన్ బాక్స్ రిపేర్ అయిపోయింది కాబట్టి ముందు రోజు ఇవ్వాల్సింది ఇచ్చేక కాలేదు. ఇంకా ఆ రోజే నేను ఇచ్చేక అయింది. ఐరన్ బాక్స్ తెచ్చి ఇది ఐరన్ చేసేటప్పటికి వాళ్ళకి పూజ ఆ రోజే, నేను ఇచ్చింది కూడా ఆ రోజే కస్టమర్కి. ఇది అయిపోయి ఇంకా షాప్కి వెళ్ళేసి ఇంకా షాప్లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇవంతాను కుట్టినేటివ్ బ్లౌజులు, ఇవంతా ఉక్స్లు వేయాలి. ఆ 2 బ్లౌజులు కుట్టాలి ఈరోజు. ఆ 2 కుట్టి తర్వాత అన్ని బ్లౌజెస్కి ఉక్స్లు. అది అయిపోయిన తర్వాత ఇది సాముకి లంగా అనేది ఇట్లా లంగా మాదిరి శారీ తరాను లంగా తరాను లక్ష్మీ అమ్మవారికి కనుక కడతా అంటాం కదా కలశానికి, ఆ మాదిరి చూడండి ఇలా కుంచెలు పోసి కుట్టేసినాను. ఇది వచ్చేసి శారీ లాగా పైట్ లాగా జాయింట్ చేసి కుట్టేసి అది కూడా అయిపోయి ఈవినింగ్కి మా కొడుకు వెళ్ళినాడు కదా యోగా చేయడానికి, అక్కడ ఇది వీడియో. ఇక్కడ వస్తున్నాడు చూడండి మా అబ్బాయి, ఆల్రెడీ చూస్తుంటారు. ఫస్ట్ ఇంకా మన వీడియోలు చూసేవాళ్ళు ఇక్కడ వీళ్ళే. ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్ అంటారు. ఆ ప్లేస్కి అనేది వెళ్ళిండేది యోగా చేయడానికి. నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.